ఈ రోజు నా పైన ఆరోపణలు చేస్తున్నారు. ఎస్, నేను ఛాలెంజ్ చేస్తున్నా జగన్ ని. టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి, నేను వస్తా చర్చకి, నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా. అరే భయపడే బ్యాచ్ మాది కాదురా భయ్. దొంగ పేపర్ దొంగ ఛానల్ పెట్టుకుని నేను తిరగట్లా, రైట్ రాయల్ గారు తిరుగుతున్నా. మీలాగా దొంగ బతుకు మాది కాదు. ఏమని ఉంటే స్ట్రైట్ గా మేము మాట్లాడతాం. రా, డిఎస్సి పైన డిస్కస్ చేద్దాం, గ్రూపుల పైన మీరు చేసింది డిస్కస్ చేద్దాం, లిక్కర్ లో ఎవరెంత డబ్బులు దొబ్బేశారు కూడా దానిపైన డిస్కస్ చేద్దాం. టైం డేట్ మీరు ఇవ్వండి. ఈ లోకేష్ మటుకు సిద్ధంగా ఉన్నాడు. ఇంతేకాకుండా కొంతమంది కొన్ని రోగాలు ఉంటాయండి. ఆ సైకోకు ఒక రోగం ఉంది, దాని పేరే సిసిడి. చెప్పండి, సిసిడి, క్రెడిట్ చోరీ డిసార్డర్. క్రెడిట్ చోరీ డిసార్డర్. నేను ఆదిత్య మిత్తల్తో మాట్లాడి ఆర్సిలర్ స్టీల్ ప్లాంట్ తీసుకొస్తున్నా, బయటకు వచ్చింది. అప్పుడు ఈ మహానుభావుడు ప్రెస్ మీట్ పెట్టి రాదు, ఒరిస్సాకి వెళ్ళిపోతుంది, ఎవడు చెప్పాడు వస్తుందని అన్నాడు. ఎప్పుడైతే శంకుస్థాపన చేసామో ఇట్లన్నీ నేను తీసుకొచ్చాను కదా, నేను వాళ్ళతో మాట్లాడా కదా, మా ముత్తాత వాళ్ళ ముత్తాతకు పరిచయం ఉంది, ఆత్మలు మాట్లాడుకున్నారు, తీసుకొస్తున్నామంటాడు. ఇంకా కొన్ని సంవత్సరాలు పోతే ఆగస్ట్ 15 వచ్చినప్పుడు అంటాడు, మా ముత్తాతనే భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చాడంటాడు. ఎంత అన్యాయం అండి. గూగుల్ తీసుకొస్తే ఆయన తీసుకొచ్చాడంట. రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకొస్తే నేను చిన్నప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ నడిపాను కనుక రాయల్ ఎన్ఫీల్డ్ నేనే తీసుకొచ్చానంటాడు. సో ప్రజల్లోకి చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉందండి. లేదంటే అబద్ధాలు 1కి 10 సార్లు చెప్పి నిజం చేసానికి ప్రయత్నిస్తాం. భోగాపురం గురించి కూడా మాట్లాడాలి. ఆ రోజు భూసేకరణ చేసింది మనం, పనులు ప్రారంభించింది మనం. ఇప్పుడు వచ్చి ఆయన ఏదో పీకినట్టు చెప్తున్నాడు. అరే మళ్ళీ 5 సంవత్సరాలు ఏం చేసావు భయ్? 5 సంవత్సరాలు ఎందుకు పూర్తి చేయాలా? పట్టించుకోవాలా? ఏకంగా జిఎంఆర్ వాళ్ళకి ఇచ్చిన భూముల్లో 500 ఎకరాలు ఈయన లాక్కుని వేరే వాళ్ళకి ఇవ్వాలని ప్రయత్నించాడు, వాళ్ళ సొంత వ్యక్తులకి ఇవ్వాలని ప్రయత్నించాడు. ఈరోజు తిరిగా భూములు ఇచ్చాం కనుకనే ఎయిర్పోర్ట్ పూర్తయింది, ఎంఆర్ఓ పూర్తయింది. 1వ తారీఖు నాడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా భారతదేశానికి భోగాపురం అని ఏకంగా అంకితం చేస్తుంది. ఇంకా చిత్తశుద్ధి ఉంది మనకి. ఇది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఇక్కడున్న కార్యకర్తలందరిపైన ఉందని తెలియజేసుకుంటున్నా. ఇంకో విషయం, ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. ఇక్కడున్న ప్రతి కార్యకర్త ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీరు చూడండి, గుజరాత్ లో ఒకే పార్టీకి చెందిన ప్రభుత్వం నేరుగా వచ్చేగల ఎంత అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. పెట్టుబడులు వస్తున్నాయి, పిల్లలకు అద్భుతంగా ఉద్యోగాలు వస్తున్నాయి. మొన్నటి వరకు మనం చూసాం ఒరిస్సాలో కూడా ఒకే పార్టీ ఉండే, వాళ్ళు కూడా మనకన్నా అద్భుతంగా అభివృద్ధి చేసుకుని ముందుకు వెళ్ళే పరిస్థితి మనందరం చూసాం. మనం అంటే తెలుగుదేశం పార్టీ ఒక పెద్ద కుటుంబం, ఆ కుటుంబం కాస్త ఇంకొంచెం పెద్దగా అయింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ముగ్గురం కలిసికట్టుగా ఈ రోజు పనిచేస్తాం జరుగుతుంది. మా అందరికీ చిత్తశుద్ధి ఉంది, మా అందరికీ క్లారిటీ ఉంది. బూత్ స్థాయికి కూడా అదే క్లారిటీ చాలా చాలా అవసరం. నేను ఒక ఇండియా టుడే కాన్క్లేవ్ వెళ్ళా, దాంట్లో యాంకర్ మాట్లాడుతూ 2029 ఎన్నికలు మీరు కలిసే పోటీ చేస్తారా అని అడిగాడు. నీకెందుకు డౌట్ ఉంది? 100% మేము కలిసే పోటీ చేస్తున్నాను.